వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టును సందర్శించారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. స్థానిక ఎమ్మెల్యే కొందూరు జైవీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నాగార్జున సాగర్ అనేది ప్రముఖమైన చారిత్రాత్మక ప్రాంతమని, నాగార్జునుడు తిరిగాడినటువంటి నేల, బుద్ధుడు ఒక చక్రవర్తి, ఇతను ప్రాధాన్యత యావత్ ప్రపంచం మొత్తం తెలియపరచాలని, నాగార్జునుడు ఇక్కడ సంచరించాడని, నాగార్జున సాగర్ను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుద్ధవనం కట్టడం, సాగర్ అందాలను ప్రజలకు చూపించడం చాలా సంతోషంగా ఉందని, ఈ అందాలను వీక్షించడం వల్ల యువకులలో ఆలోచన విధానం మారడంతో పాటు మేధాశక్తి పెరుగుతుందన్నారు. ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా నాగార్జున సాగర్ను తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి. ఈ కార్యక్రమంలో టూరిజం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వస్తిక ఒక పీఠం, అలాగే మళ్ళీ స్వస్తిక ఉంటుంది. తర్వాత 2 ఫిష్లు ఉంటాయి, డబుల్ ఫిష్ అంటాం. శ్రీవత్సం అని శుభకరమైనటువంటి ఒక సూచన, ఇదే శ్రీవత్సం సార్. తర్వాత త్రిరత్న సెంటర్ ఫ్యాక్టర్స్ ఇన్ దట్ వై వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై పీపుల్ ఆర్ అన్హ్యాపీ, ఐ వాంట్ టు నో ద ట్రూత్ అని కదా ఆయన ఇంట్లో చేయకపోతాడు. వెళ్ళటానికి ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ నాలెడ్జ్ వచ్చింది, దాన్ని ప్రజ్ఞ అంటారు, బియాండ్ ద విజడం ప్రజ్ఞ. అది ఆయనకి సయాగలో బుద్ధగాయలో దొరుకుతుంది. బుద్ధగాయ తర్వాత ఆయన ఏం చేస్తారంటే వెనకే హిల్కోలినెస్ దలైలామా గారు ఆయన వచ్చి ఇక్కడ ఆయనతో పాటు కార్నర్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆయన చూసుకున్నాయా నేను కనుక్కున్నాను, మీరు కన్విన్స్ అయితే ఫాలో అయ్యి అంటారు, కన్విన్స్ అవుతారు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే అంటే ఇక్కడ 2 ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటుంది ఆచార్య. ఫస్ట్ టైం మనం ఇది పండుగ సార్. ఇది గుడికట్ట, మన కరీంనగర్ పెద్దపల్లి 2 గుడికట్టతో. ఇది మళ్ళీ మనకి నేలకొండపల్లి, ఖమ్మం దగ్గర కోదాడు పక్కనే నేలకొండపల్లి. ఈ బుద్ధుడి బొమ్మ కూడా మనకి అవలోకన నేలకొండపల్లిలో షాప్ వల్ల ప్రమోషన్లో భాగంగా నాగార్జున కొండకు రావడం జరిగింది. ఇందులో నాతో గౌరవ జైవీర్ రెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఇందులో పాల్గొంటా ఉన్నారు. చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ నాగార్జున సాగర్, నాగార్జున కొండ అనేది ప్రముఖమైన ప్రాంతం. నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం. బుద్ధవనం ఒక గొప్ప పర్యాటక కేంద్రం. పర్యాటక కేంద్రమే కాదు, శతాబ్దాల కింద, సెంచరీస్ కింద మరి బుద్ధుడు ఒక చక్రవర్తి. మరి అటువంటి చక్రవర్తి పూర్తిగా త్యజించి, రాజ్యాన్ని త్యజించి సమాజంలో పరివర్తన తేవడం కోసం జీవితం అంటే పూర్తిగా ఒక పరివర్తన చెంది 2000 సుమారుగా 600 సంవత్సరాల క్రితం మరి ఈ బుద్ధుని యొక్క ప్రాధాన్యత అనేది యావత్ దక్షిణాసియాలో కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి. మరి అటువంటి బౌద్ధ ప్రచారం కోసం నాగార్జునుడు మరి సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ఉపదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాంతంలో, అందుకే పేరు నాగార్జున వచ్చింది, నాగార్జునుడు నడయాడినటువంటి ప్రాంతం, గొప్ప ప్రాచుర్యమైనటువంటి ప్రాంతం. మరి ఇంత గొప్ప ప్రాంతం, ఇక్కడ బుద్ధవనం కూడా చాలా గొప్పగా నిర్మాణం జరిగింది. వాస్తవ ప్రకృతి అందాలు, నాగార్జున సాగర్ అందాలు చాలా ఉన్నాయి. దీన్ని మనం యావత్ భారతదేశానికి, ప్రపంచానికి కూడా ఈ యొక్క ప్రాంతం యొక్క
ప్రాధాన్యతను ప్రపంచ స్థాయికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళను రప్పించాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఈ యొక్క టూరిజం ప్రమోషన్ ద్వారా ఒక ఆలోచన విధానం కూడా మారుతుంది. ఇక్కడ వస్తే ఇక్కడ కూర్చొని ఒక రోజు ఇక్కడ ఉంటే ఒక ఆలోచన విధానం మారేటువంటి పరిస్థితి ఉన్నది. ఈనాడు ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి రకరకాల ఆందోళనలు, రకరకాల వ్యవహారాలు, మానసిక ప్రశాంతత లేని పరిస్థితుల్లో మరి ఇక్కడికి రావడం, ఇక్కడ చూసి తరించాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఉండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీని తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా దీన్ని సందర్శించాలి. రాష్ట్ర ఆదాయం పెరగడమే కాకుండా నిరుద్యోగం కూడా కొంతవరకు దీని ద్వారా తగ్గుతుంది. చాలామందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇది ఒక గొప్ప ప్రాంతం, మనకు ప్రపంచ స్థాయిలో దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ అవసరమైనటువంటి వనరులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంటే వచ్చేటువంటి యొక్క అవన్నీ కూడా పూర్తి చేస్తూ దీన్ని డెఫినెట్గా వచ్చేటువంటి అనతి కాలంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే